మనము దేవుని సన్నిధిలో చేరి వచ్చాం. కారణం మనం ఎరిగి ఉన్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం చేరి వచ్చాం. ఆచారం కొరకు మనం చేరి రాలేదు. వాస్తవంగా వీటిని ఆచరించవలసిన అవసరత మనకు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మరణించిన మాట వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించిన మాట వాస్తవం. ఒకరోజు జన్మించాడు, ఒకరోజు ఆయన మరణించాడు, ఒకరోజు ఆయన తిరిగి లేచాడు. ప్రతి మానవుని జీవితములో రెండు అతి ప్రాముఖ్యమైన తేదీలుంటాయి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి. దాటి వెళ్ళిపోయిన వారి ఫోటోలు, వాళ్ళ తండ్రి గారో తాతగారో ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటో వైపు చూస్తే మనం వారి పేరుకి ఎడమ వైపున ఒక డేటు, కుడి వైపున ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్లు ఏంటో మనకు తెలుసు. 1 జననము, 2 మరణం. ప్రతి మానవుని జీవితం జననంతో ఆరంభించబడి మరణంతో ముగించబడుతుంది. ప్రతి మానవుని జీవితంలో 2 తారీఖులు ప్రధానమైనవిగా మనం చూస్తాం. ఆ 2 డేట్ల మధ్య మానవ జీవితం ఉంది. ఆ వ్యక్తి ఈ లోకములో జీవించే సంవత్సరాలు, దినాలు, కుటుంబ జీవితం, ఇంకా అంతా తను జీవించిన జీవితం అంతా ఆ 2 తేదీల మధ్య అతను భూమి మీద జీవించి ఉన్నాడు అన్న సంగతి మనం ఎవరు చెప్పకుండానే మనకు అర్థమవుతుంది. ఆ డేట్లు 2 చూడగానే ఈ మధ్య కాలంలో ఇతను జీవించి ఉన్నాడు, అంతటితో అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో 3 తారీఖులు ప్రాముఖ్యంగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మనం ఈ లోకములో గొప్ప గొప్ప నాయకులు, పేరు గడించిన వారి జీవితాల్లో అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం కదండి. వారి పుట్టుక దినాన్ని ఆచరిస్తూ ఉంటారు. రెండవది, వారి మరణ దినాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. గాంధీ జయంతి అని ఆచరిస్తాం మనం, అంటే గాంధీ గారు పుట్టినరోజు అని. గాంధీ గారు చనిపోయిన రోజు. ఇలాగూ అనేక మంది జీవితాల్లో 2 దినాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు జీవితంలో 3 ప్రాముఖ్యమైనగా 3 ఉన్నాయి. 1, యేసుక్రీస్తు జన్మించాడు, యేసుక్రీస్తు మరణించాడు, అంతటితో ఆయన చరిత్ర ఆగిపోలేదు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే ఇది గుడ్ ఫ్రైడే అనబడదు. ఆయన తిరిగి లేచాడు, లేచుట ద్వారా లేదా ఆయన మరణము ద్వారా మానవునికి మంచి జరిగింది. అందుకే మంచి శుక్రవారం అన్నారు. ఈ లోకములో మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ రోజును మంచి రోజుగా మనం భావించాం. ఆ రోజు మనకు నష్టం కలిగించిన రోజు, ఆ రోజు మనం ఇబ్బంది పడిన రోజు, ఆ రోజు మనం దుఃఖానికి లోనైన రోజు, ఆ రోజు మనం నష్టపోయిన రోజు. కాబట్టి చనిపోయిన రోజుని ఎవరు కూడా అది మంచి రోజుగా భావించరు. కానీ యేసుక్రీస్తు ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ఘోరమైన శిలువ మరణం, మామూలుగా చనిపోలేదు ఆయన. ఘోరమైన శిలువ మరణం. ఒక రకంగా చెప్పాలి అంటే చిత్రహింసలు పెట్టి చంపారు ఆయన్ని. ఆయన తను తాను ఆ మరణానికి అప్పగించుకున్నాడు. అతి ఘోరమైన మరణం ప్రపంచ చరిత్రలో లిఖించబడింది యేసుక్రీస్తు మరణం ఒక్కటే. ఆయన నిజంగా చెప్పాలి అంటే దుర్మరణం పాలయ్యాడు. ఎందుకు అంటే ఆ దుర్మరణం నుండి మనల్ని తప్పించడానికి,
దుర్మరణం పాలవలసింది మనమైంటుండగా మనల్ని తప్పించడానికి ఆయన ఆ భయంకరమైన మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణం మానవ జాతికి మేలు చేసింది. ఆయన మరణం మానవ జాతికి మంచి జరిగింది. ఆయన మరణము మానవునికి రక్షణనిచ్చింది, పాప క్షమాపణ ఇచ్చింది, మోక్ష మార్గాన్ని చూపించగలిగింది. అందుకే ఆయన మరణాన్ని ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి చనిపోయిన రోజును మంచి రోజు అని అనరు. కేవలము యేసుక్రీస్తు చనిపోయిన దినాన్నే మంచి రోజు అని ప్రస్తావించబడుతుంది. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని అనుభవించిన సందర్భం మనకు తెలుసు. ప్రతిసారి మనం ధ్యానించుకుంటూనే ఉంటాం. ఆయన శిలువ మీద 7 మాటలు పలికాడని, ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడని, ఆయన శిలువ మ్రాను మీద మన దోష శిక్ష భరించాడని, అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగించబడ్డాడు గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోట నుండి ఆయన శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆయన శిలువ మరణానికి ముందు ఆయన చెమట రక్త బిందువుల వలె స్రవించే అంతగా వేదన పొందాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఆయన వేదన గెత్సెమనే తోటలోనే ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన ఆ సమయాలు కాలాలు మనం గమనించినట్లయితే, ఆయన సిలువ మ్రాను మీద ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. సిలువ మ్రాను మీద ఆయన వేలాడదీయబడిన గంటలు ఎన్ని గంటలు అయ్యాయి? 6 గంటలు. 6 మానవుని సంఖ్య. 6 మానవుని సంఖ్య. 6 గంటలు వేలాడదీయబడి 7 మాటలు పలికాడు. 7 పరిపూర్ణ సంఖ్య లేదా సంపూర్ణ సంఖ్య. మానవుని కొరకు శిక్ష అనుభవించి 6 గంటలు సిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. అంటే ఆయన చేతులు పాదములు సిలువకు కొట్టి ఆ సిలువ మాను పైకెత్తబడింది. ఖచ్చితంగా 9 గంటలకు ఆ సిలువ మాను ఎత్తారు పైకి. అంటే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడిన కాలం 3 గంటలుగా మనం చూస్తాం. ఆయన వాస్తవంగా మన క్యాలెండర్ ప్రకారం శుక్రవారం బంధించబడ్డాడా? గురువారం బంధించబడ్డాడా? మీకు తెలిసింది చెప్పండి. మన క్యాలెండర్ ప్రకారం అన్నా నేను. యూదుల క్యాలెండర్ ప్రకారం అయితే శుక్రవారమే బంధించబడ్డాడు ఆయన. మన క్యాలెండర్ ప్రకారం అయితే ఆయన గురువారం సాయంత్రం బంధించబడ్డాడు. గురువారం సాయంత్రం 6 గంటలకు ఆయన మేడగది అనుభవాన్ని మనం చూస్తాం. అక్కడి నుండి మొదటి జాము ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలకు ఉండే ప్రతి 3 గంటల్ని ఒక జాము అంటారు. గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆయన మేడగదిలో ఉన్నాడు. ఆయన పస్కాను ఆచరించిన వాడుగా మనం చూస్తాం. ఆ తరువాత ఆ మేడగది నుండి ఆయన నేరుగా గెత్సెమనే తోటకు రాబడ్డాడు. 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఆయన గెత్సెమనే తోటలో మిక్కిలి వేదన పొందాడు. వాటికి ఆధారాలు మనకున్నాయి. చూడండి, ఆయన మేడగదిలో ఉన్న జాము లూకాసు వార్త 22వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకాసు వార్త 22:14.
ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలుడు పంక్తిని కూర్చుండుడి. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఆయన మేడగదిలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తాం. ఆయన శిష్యులతో కలిసి పస్కాను భుజించాడు. 11వ వచనంలో కూడా అదే మాట, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడిని నడుచుడని యజమానితో చెప్పినప్పుడు అనే మాటలు అవన్నీ మనకు చూస్తాం. 13వ వచనంలో వారు పస్కాను సిద్ధపరిచారు అని మనం చూస్తాం. ఆ పస్కాను భుజించారు అని మనం చూస్తాం. ఆ తర్వాత రెండవ జాము, మొదటి జాము పస్కాను భుజించారు. రెండవ జాము మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములో రెండవ జాము అనగా 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు. మత్తయి సువార్త 26 అనుకుంటా, 26:30. అంతటా వారు కీర్తన పాడి 36 చదివయ్యా. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ ఉండుడని చెప్పి అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మరణమగునంతగా వేదన అనుభవించాడు గెత్సెమనే తోటలో. అది రెండవ జాముగా మనం చూస్తాం. అక్కడి నుండి మూడవ జాము అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నేను చెప్తున్నాను. మూడవ జాము రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు దాన్ని మూడవ జాముగా ప్రస్తావించబడింది. అది యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి. పద్దెనిమిది 12 యోహాను సువార్త. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయన బంధించబడ్డాడు. గెత్సెమనే తోటలో ఆయన బంధించబడ్డాడు. బంధించబడి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. చాలు. అక్కడ ఏమేం జరిగింది అంటే, అన్న అనే ఒక అధికారి యొద్దకు తీసుకొని వెళ్ళారు. ఆయన మీద నేరములు మోపారు. ఆ అన్న అనబడిన అధికారి ఇంటి యొద్దనే ఆయన్ను పలుమార్లు కొరడాలతో కొట్టారు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ మూడవ జామున జరిగాయి. వధ స్థలానికి తీసుకువెళ్ళారు. ఆయన కొరడాలతో కొట్టారు, బందీగా చేశారు, ఆయన బంధించబడ్డాడు. అది మూడవ జాము. నాలుగవ జాము ఉదయం ఏకుంజామున 3 గంటల నుండి 6 గంటల వరకు ఆయన పిలాతు యొద్ద తీర్పు పొందాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 22:51 చూడండి. అయితే యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ ఇరవై 23:51 4వ జాము తీర్పులు, అన్యాయపు తీర్పు. క్షమించండి, 23వ అధ్యాయం
16వ వచనం నుంచి చదవండి. అవన్నీ చదవచ్చు మనం. ఈ మనుషుని యందు 4వ వచనంలో పిలాతు యందుకు తీసుకొచ్చారు. 23వ అధ్యాయంలో 4వ వచనం చూడు. పిలాతు ఏ దేశము కనబడలేదని చెప్పాడు. ఆ తర్వాత 22వ వచనం 21 కూడా, వారు వీరిని సిలువ వేయమని కేకలు వేసిరి. 3వ మారు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన హేతు కనబడలేదని చెప్పాడు. ఆ తర్వాత వారి కేకలే గెలిచాయి. ఇప్పుడు 24వ వచనం, కాగా వారు అడిగినట్టే పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము చెరసాలలో వేయబడిన వారిని యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించబడ్డాడు. అన్యాయపు తీర్పు పొందిన జాము 4వ జాముగా మనం చూస్తాం. యూదుల కాలమానం ప్రకారం మనకు రాత్రి 12 గంటలకు డేట్ మారుతుంది. కానీ యూదులకు అలా కాదు, సాయంత్రం 6 గంటలకు డేట్ మారుతుంది. అందుకే మనం గమనించినప్పుడు ఆయన సాయంకాలమున పస్కాను భుజించినట్టుగా 20వ అధ్యాయముల అపోస్తుల కార్యములో మేము సాయంకాలమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటాడు పౌలు. అంటే ఏ సాయంకాలం అది? విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత, అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శుక్రవారం అయిపోద్ది వాళ్ళకి. ఏ దినం ప్రారంభం అవుద్ది? విశ్రాంతి దినం ప్రారంభం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ శుక్రవారం సాయంత్రం, గురువారం సాయంత్రం 6 గంటల నుండి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వాళ్ళ లెక్కలో అది శుక్రవారం, మన లెక్కలో గురువారం. మనకు రాత్రి 12 గంటలకు డేట్ మారుతుంది, వాళ్ళకి సాయంత్రం 6 గంటలకే డేట్ మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూదుల క్యాలెండర్కి మన క్యాలెండర్కి ఉన్న వ్యత్యాసం అది. ఇప్పుడు గడియలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి మనం గమనిస్తే సాయంత్రం 6 గంటల వరకు, ఈ 12 గంటలు 4 గడియలుగా మనం చూస్తాం. ఈ 4 గడియలు కూడా మొదటి గడియ 6 గంటల నుండి 9 గంటల వరకు. ఈ 3 గంటల కాలములో ఆయన యేసు లేదా పిలాతు వారికి ఇష్టం వచ్చినట్టు చేయడానికి అప్పగించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి వీపు మీద ఆ భారభరితమైన శిలువ మ్రానును పెట్టి ఆ యెరూషలేము వీధుల్లో గబ్బతా అనే స్థలము యొద్ద నుండి గొల్గొతా వరకు ప్రయాణం 3 గంటలు పట్టింది. ఆ ప్రయాణం 3 గంటలు పట్టింది. ఆయన హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, పిడుగుద్దులు గుద్దుతున్నారు. శిలువ మ్రానును మోసుకుంటూ తడబడుతూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా తాను ప్రత్యక్షపరుచుకొని ఆ గబ్బతా అనే స్థలము నుండి గొల్గొతా వరకు అది మొదటి గడియ అని మనం చూస్తాం. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆయన శిలువ మ్రానును మోసుకుంటూ ఆ గొల్గొతా అనబడిన కలువరి గిరి యొద్దకు చేర్చబడ్డాడు. అక్కడ ఆయన సిలువ వేశారు. అది 2వ గడియ. 2వ గడియ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 2 గడియలు ఉన్నాయి. ఒకటి 2వ గడియ, అది 12 గంటల వరకు. ఆయన 2వ గడియ సిలువ పైన పలికిన మొదటి 3 మాటలు 2వ గడియలో పలికాడు. అంటే ఉదయం 9 గంటల నుంచి 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపల 3 మాటలు పలికాడు. దానికి మనకు మొదటి గడియకు 19వ అధ్యాయం 14వ వచనంలో యోహాను సువార్తలో ఉంది, చూడండి దాని వివరాలు. అది మొదటి గడియ. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, గమనించండి, అక్కడ సమయం ఉదయము 6 గంటలనే సమయం ఉంది. అక్కడ పిలాతు అప్పగించిన సమయం అది. అక్కడ నుండి 9 గంటల వరకు గొల్గొతా వరకు
ఆ కలువరిగిరి వరకు, సిలువ వేయబడిన స్థలం వరకు ఆయన ప్రయాణం చేశాడు ఆ 3 గంటలు. ఇప్పుడు 9 గంటలకు ఆయన సిలువ వేయబడాడు. మార్కు సువార్త 15:25 చూడండి. మార్కు సువార్త 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయను. అది 2వ గడియ. అప్పగించింది ఎన్ని గంటలకి? సిలువకి 6 గంటలకు అప్పగించేశాడు పిలాతు. ఇంక అక్కడి నుండి రాణు వారి చేతిలోకి వెళ్ళిపోయాడు ఆయన. పూర్తిగా ఆ రాణువ సైనికుల చేతిలోకి వచ్చేసాడు. పూర్తిగా 3 గంటలు ఆయన్ను అవమానిస్తూ, హేళన చేస్తూ, కొరడాలతో కొడుతూ ఆ గొల్గతా యెరూషలేము వీధుల్లో మనందరి పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉదయం 9 గంటలకు చదువు మార్కు సువార్త. ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయను, అనగా 2వ గడియ. పగలు 9 గంటల నుండి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ మొదటి 3 మాటలు కూడా ఆ సమయంలోనే పలికాడు. ఆ తర్వాత 3వ గడియ మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 27:6. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇది రక్త క్రయధనము గనుక ఆయన 46 ఐఎమ్ సారీ 46 వచ్చింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని, ఎన్నో మాట అది? 4వ మాట. యేసుక్రీస్తు మనకి 7 మాటల్లో 4వ మాట. అది 3 గంటలకల్లా 3 గంటలు అయిపోయి కరెక్ట్గా 3 అయ్యే టయానికి ఈ 4వ మాట ఆయన పలికినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా సమయం ప్రస్తావించబడింది. 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు అనే మాట మనం చూస్తున్నాం. చివరి గడియ 4వ గడియ 3 గంటల నుండి 6 గంటల వరకు మనం చూస్తాం. అదే లూకా సువార్త 23వ అధ్యాయంలో లూకా ఆ చివరి గడియను గురించి లూకా ప్రస్తావించాడు. 23వ అధ్యాయం లూకా సువార్త 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి ఇది 6 గంటలకు సంభవించింది. 6 గంటలకు సంభవించినట్టుగా మనం చూస్తాం. అది 4వ గడి, అంటే 3 గంటల నుండి 6 గంటల వరకు ఈ సమయంలో ఆయన 4 మాటలు మాట్లాడాడు. అంటే 9 గంటల నుండి మధ్యాహ్నం 6 గంటల సమయం ఆయన సిలువ మ్రాను మీద వేలాడదీయబడినట్టుగా మనం చూస్తున్నాం. 6 గంటలకు ఆయన ప్రాణము విడిచాడు అని మనం చూస్తున్నాం. ఇలాగూ యూదుల కాలమానానికి మనకు ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఆ గడియలు జాములు మనం చూస్తాం. ఇప్పుడు 7 మాటల యొక్క ఉద్దేశం ఏంటి? అనేక సార్లు అనేక సంగతులు 7 మాటల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈసారి మరొక కోణములో మనం ధ్యానం చేద్దాం. 7 మాటల యొక్క ఉద్దేశం ఏంటి? మొదటి మాట ఏంటది? మీరు చెప్పండి. లూకా సువార్త 23:34. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇది ప్రార్థన అని చెప్పొచ్చు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన, తండ్రితో విన్నవించుకుంటున్నాడు. ఆ ప్రార్థనలో దయ కనబడుతుంది, జాలి కనబడుతుంది,
క్షమాపణ కనబడుతుంది ఆ ప్రార్థనలో. దయా, జాలి, క్షమాపణ. ఎవరి మీద? ఎవరున్నారు ఆయన చుట్టూ? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ మీద ప్రేమ చూపించాడు? ఎందుకు వాళ్ళ మీద దయ చూపించాడు? ఎందుకు వాళ్ళ మీద కనికరాన్ని చూపించి ఈ ప్రార్థన చేశాడు? వారిని క్షమించమని అడుగుతున్నాడు. క్షమాపణ మాటలవి. ఆ మొదటి మాట శిలువ మీద క్షమాపణతో కూడిన మాటలు పలికాడు, ప్రేమతో కూడిన మాటలు పలికాడు. ప్రేమతో కూడిన మాటలు పలికాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు? సహజంగా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనం వెళ్ళంగానే ఘనంగా మనల్ని ఆహ్వానించి మెడలో ఒక దండేసి ఒక షాలు కప్పి స్టేజి మీదకి తీసుకెళ్ళి మంచి కుర్చీ మీద కూర్చోబెట్టి అంతా ఘనంగా ఇచ్చేసి మనకు మైక్ ఇచ్చారనుకోండి, ఏం చెబుతాం? వాళ్ళందరి మీద మనం కోపకుండా ఏం చెబుతాం? మనం చెప్పాలి, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం కదా. ఎందుకు? వాళ్ళ యొద్ద నుండి మనము సత్కారాన్ని పొందాం, గౌరవాన్ని పొందాం, ప్రశంసలు పొందాం. వారి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వచ్చాయి కాబట్టి మన నోటి నుండి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తాయి. కానీ యేసుక్రీస్తు నోటి నుండి సిలువ మ్రాను మీద వేలాడుతూ చేతులలో మేకులు, పాదములలో మేకులు, తలకు ముండ్ల కిరీటం, కొట్టబడి కొరడాలతో కొట్టబడి ఆయన చూడలోని వానిగా ఒక మానవ రూపం కూడా కనబడనట్టుగా ఆయన చిత్రవధ చేసి ఆయన ముఖాన ఉమ్మి వేస్తూ హేళన చేస్తూ ఉండగా ఆయన ప్రేమతో కూడిన మాటలు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయన నోటి నుండి వచ్చాయి. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే చూడండి, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారో 4 కార్యాలు చేస్తున్నారు ఆయన చుట్టూ ఉన్నవారు. మొదటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లుగా వాటి 4 భాగములు చేసి అక్కడ సైనికులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తు ప్రభువారు, దేవా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించని ప్రేమతో కూడిన, కరుణతో కూడిన, కనికరముతో కూడిన, జాలి దయతో కూడిన మాటలు పలకడానికి వాళ్ళేమన్నా పాజిటివ్గా స్పందిస్తున్నారు ఆయన వైపు అంటే ఆయన వస్త్రములు లాగివేశారంట. ఆయన అంగీని తీసివేశారు. ఆయన అంగీని తీసివేసి వారు చీట్లు వేసుకొని దాన్ని చించి 4 భాగాలు చేసుకొని 4 పంచుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చేసిన వారి పట్ల ఎవరైనా ప్రేమ చూపిస్తారా? ఇలా చేసిన వారిని ఎవరైనా క్షమించమంటారా? ఎంత దారుణమైన ప్రవర్తన అలనాటి సైనికులది మనం చూస్తున్నాం. ఆనాటి సైనికులదే ఆ ప్రవర్తన అనుకుంటున్నాం అనేక సార్లు. మన ప్రవర్తనే అది. ఆయన అవమానించింది మనమే, ఆయన హేళన చేసింది మనమే, ఆయన వస్త్రాన్ని కోల్పోవడానికి కారణం మనమే. ఏదేను తోటలో ఆదామవ్వలు పాపం చేసినందువల్ల ఆ పాపానికి వచ్చే ప్రాయశ్చిత్తం మానవుడు పొందవలసి ఉంటుండగా ఆ రోజు మానవుడు మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు ఆ ఏదేను తోటలో. నాట నుండి ఆదాము అప్పుడే అన్నాడు కదా, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. అప్పుడు దాకా మహిమ వస్త్రాలు కలిగిన ఆదాము ఆ వస్త్రాలు పోగొట్టుకున్నాడు. తిరుగా మహిమ వస్త్రాలు మనకు ధరింపజేయడానికి, ఆ రక్షణ వస్త్రాలు మనకి ఇవ్వడానికి దేవాతి దేవుడు ఆయన వస్త్రాన్ని కోల్పోయాడు కలువరి శిలువలో. ఆయన చుట్టూ ఉన్న సైనికులు ఆయన వస్త్రాలు తీసివేసి ఆయన అవమానించారు. రెండవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం చదవండి. 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగ ఆయనను నిందిస్తున్నాడు. సైనికులు ఎలాగూ హేళన చేస్తున్నారో, సైనికులు ఎలాగూ నిందిస్తున్నారో, అలాగే ఆయనతో పాటు సిలువ వేయబడిన 2 దొంగలు కూడా ఆయన నిందిస్తూ ఉన్నారు. కానీ దొంగతో ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా
ఎక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ కనబడలేదండి ఆయన నోట. ఎక్కడ ఆయన నోట కోపం కానీ వారి పట్ల ద్వేషం కానీ కనుపరిచిన వాడు కాదు. ఎందుకు అంటే తను తానుగా అప్పగించుకున్నాడు ఆ శిలువ మరణానికి. ఒకటి, ఆయన వస్త్రములు తీసివేసి హేళన చేశారు. ఆయన చుట్టూ జరుగుతున్న సిచ్యుయేషన్ అది. రెండవ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన నిందిస్తున్నారు. నిందించే వారిని క్షమించమని అడిగాడు. ఒకటి, ఆయన వస్త్రములు తీసివేశారు. ఇద్దరు దొంగలేమో ఆయన నిందిస్తున్నారు. ఇంకా ఏం జరుగుతుంది అక్కడ ఆయన చుట్టూ? అందుకే కదా కీర్తన గ్రంథంలో అంటాడు, బాషాను దేశపు వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు. వృషభం అంటే ఎవరు? వృషభం అంటే ఎవరు? నేను తెలుగు చదువుకోలేదు, కర్ణాటక తెలుగు పదం నేను అడుగుతుంది. బాషాను దేశపు వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయన్నాడు. ఆ భయంకరమైన సిచ్యుయేషన్లో చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 39-40 వచనాలు. 27:39 అయ్యా. తలలు ఊపుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని దూషించిరి. ఒకటి, ఆయన వస్త్రము లాక్కున్నారు, ఒక తెగవారు, ఒక తరగతి వారు. రెండవ మనుషులు ఎవరు? ఆయన నిందించిన నేరస్తులు. ఆ మార్గమున పోవుచున్న వారు కూడా ఆయన ఏం చేశారంట? దూషించారు, సవాలు చేశారు ఆయనతో. దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నవాడా, నిన్ను నీవు రక్షించుకొని ఆ మార్గాన వెళ్ళిపోతున్న వారు, ఆ దృశ్యాన్ని చూసి వెళ్ళిపోతున్న వారు కూడా కనికరం చూపలేదు ఆయన పట్ల, కఠినాత్ములుగా మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరున్నారు అక్కడ? 41, 43, 42, 43 మత్తయి సువార్త 27లోనే. అలాగే శాస్త్రులను పెద్దలను, ప్రధాన శాస్త్రులు అంటే పెద్దలంటే 12 గోత్రాలకు సంబంధించిన పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన అపహసించవచ్చు. ఇతరులను రక్షించి తను తాను రక్షించుకొనలేడని. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచి నేను దేవుని కుమారుడని చెప్పాను గనక. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నాయి? ధర్మశాస్త్రం ఎరిగిన శాస్త్రులండి. శాస్త్రులు, పెద్దలు, యాజకులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు కూడా యేసును తిరస్కరించారు. అక్కడ 3 మాటలు, ఒకళ్ళు నిందించారు, ఒకళ్ళు దూషించారు, ఇక్కడ వీళ్ళు అపహసించారు. మొదటి వాళ్ళు అవమానించారు. అంతేనా? వస్త్రం లాగివేంటి అవమానమే కదా అది. అవమానించారు, నిందించారు, దూషించారు, అపహాస్యం చేస్తున్నారు. ఈ 4 రకాల మనుషులు ఆయన చుట్టూ ఉన్నారు. ఆ 4 రకాల మనుషులను ఉద్దేశించి అన్న మాట, మొదటి మాట శిలువ మీద పలికింది ఏ మాట? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఈ 4 రకాల్లో మనం ఏ రకం కదా? అయ్యో పాపం, మాకేం తెలుసండి, ఆయన ఎప్పుడో పుట్టాడు, ఎప్పుడో చచ్చిపోయాడు, మేము మొన్న కదా పుట్టింది, మాకేం సంబంధం లేదు. ఈ 4 రకాలుగా మన పాపములను బట్టి మనం ఆయన్ని విసికించాం. మన పాపములను బట్టి ఆయన ఆయాసపడ్డాడు. యాకోబుతో అంటాడు కదా 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యాకోబు, నీవు నీ పాపముల చేత నన్ను విసికించావు, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. మనమే
ఆ 4 రకాల ప్రజలు ఎవరో కాదు, నీవు నేనే. అందుకే మనలను ఉద్దేశించి ఆ 4 రకాల ప్రజల్లో నీవు నేను కూడా ఉన్నావు. ఈ 4 రకాల మనస్తత్వం కలిగిన ఆయన అవమానించలేదా? మేము ఎప్పుడు అవమానించామండి అనొచ్చు. ఆయన సన్నిధికి రాకపోవడం ఆయన అవమానించడం కాదా? ఆయన్ని నమ్ముకోకపోవడం, ఆయన్ని అంగీకరించకపోవడం, ఆయనకు లోబడి జీవించకపోవడం ఆయన్ని వ్యతిరేకించినట్టు కాదా? ఆయన వద్దు అనుకోవటం ఆయన్ని దూషించినట్టు కాదా? ఈ 4 రకాల పాపాలు మనం చేస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. రానువారు కదా, శాస్త్రులు కదా, ఆ దారిని పోయేవాళ్ళు కదా ఆయన్ని నిందించి అపహసించింది. అక్కడ రానువారు కదా ఆయన వస్త్రాన్ని అవమానించింది ఆయన్ని అనుకుంటున్నాం. కానీ ఆయన అవమానిస్తూనే ఉన్నాం, ఆయన ద్వేషిస్తూనే ఉన్నాం, ఆయన అపహాస్యం చేస్తూనే ఉన్నాం, ఆయనకి లోబడకుండా ఆయనకి ఎదురు తిరుగుతూనే ఉన్నాం, నిందిస్తూనే ఉన్నాం ఆయన్ని. ఇవన్నీ మానవ వైఖరి కనబడుతుందండి ఇక్కడ. అందుకే ఒక భక్తుడిలాగా రాశాడు, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటిన్, ఆనాటి నిన్ను చంపిరనుకొంటిన్, కాదు కాదయ్యయ్యో సిలువలో బలి అయినా గొర్రె విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. అవును, ఆనాటి యూదులే కదా ఆయన సిలువ వేస్తుంది అనుకుంటున్నామా? కాదు కాదు, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన అపరాధములను బట్టి ఆయన సిలువ మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. ఆ మొదటి మాటలోనే మనందరికీ రక్షణ సిద్ధపరిచాడు ఆయన. రెండవ మాట ఆయన ఏం పలికాడు? త్వరగా మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని క్షమాపణతో కూడిన మాట. ఇది ప్రవచనం కూడా నెరవేర్పు. ఒక మాట చూద్దామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 53:12లో కూడా దాదాపు యేసుక్రీస్తు శిలువ మరణానికి వెళ్ళకముందు 7 సంవత్సరాలకు ముందు, 700 సంవత్సరాల ముందు ఉన్న యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఆ మాటలు. 53:12 చదువయ్యా. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వాని గురించి విజ్ఞాపన. ఇందాక మనం ప్రార్థన అన్నాం కదా, ప్రార్థన విజ్ఞాపన ఎవరి కొరకంట? ఇక్కడ చూడండి, ఇక్కడ రానువారి ప్రస్తావన లేదు, నీ ప్రస్తావన నా ప్రస్తావనే ఉంది ఇక్కడ కదండి. అనేకుల పాపమును భరించడానికి, ఆ స్థానంలో అక్రమకారుల మధ్య నిందలు మోపుతుండగా ఆ స్థానంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే అనేకుల పాపం భరించడానికి, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన. తిరుగుబాటు, మేమెందుకు తిరుగుబాటు చేస్తున్నామండి? దేవుని నమ్మకపోవడం తిరుగుబాటు కాదా? యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి నీవు ఆయన బిడ్డగా తీర్చబడకపోవడం తిరుగుబాటు కాదా? ఇది నీవు ఆయన శిలువ మరణాన్ని అవమానించినట్టు కాదా? ఆ 4 రకాల ప్రజల్లో నీవు ఉన్నట్టు కాదా? నువ్వు అనుకుంటున్నావు నేను మందిరంలో ఉన్నాను కదా అని. లేదు లేదు, నీవు యేసును నమ్మకపోతే తిరుగుబాటు చేసేవారిలోనే ఉన్నావు. ఆ 4 రకాల ప్రజల్లోనే నీవు ఉన్నావు. దానిలోంచి బయటికి రావా? ఆ 4 రకాల ప్రజలతోనే ఉండి ఆయనకు వ్యతిరేకంగానే జీవిస్తామా? ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి దానికి సహాయకరంగా.
క్షమాపణతో కూడిన మాట చదువుకున్నాం. సరే, రెండవ మాట ఎద్దుకొద్దాం. రెండవ మాట ఎక్కడ? లూకాసు వార్త 23:43. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పాను. అందుకు ఆయన వానితో, ఎవడు వాడు? శిలువ మీద ఉన్న దొంగ అయినా లోబడ్డాడు, కానీ మనం లోబట్టలేదు కదా. దొంగ, నేరస్తుడు, అక్రమకారుడు, అంతకుముందు నిందించిన వాడు. కొన్ని నిమిషాల ముందు ఈ దొంగ ఏ జాబితాలో ఉన్నాడు? అక్కడ ఉన్న 4 తరగతుల ప్రజల్లో ఒక జాబితాలో ఉన్నాడా లేదా? 2 దొంగలు ఆయన నిలువేశారు. అక్రమకారుడుగా ఉన్న దొంగ, నేరస్తుడు, సమాజంలో దొంగగా, ప్రభుత్వం ద్వారా భయంకరమైన దొంగగా తీర్పు పొంది అతను కూడా శిలువ మరణానికి అప్పగించబడిన దొంగకు అర్థమైంది, దేవా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అనగానే ఆయన ప్రేమ ఏంటో, ఆయన దయ ఏంటో, ఆయన జాలి ఏంటో, ఆయన కనికరం ఏంటో దొంగకు అర్థమైంది. కానీ ఎన్ని గుడ్ ఫ్రైడే ప్రసంగాలు వినుంటాం, ఎన్ని సువార్త కూడికలు వినుంటాం, అయినా మనకి ఇంకా ఆయన ప్రేమ అర్థం కాకపోవడం చాలా విచారకరం. అర్థం కాని వారికి గుడ్ ఫ్రైడే ఎంత మాత్రం కాదు, ఇది బ్యాడ్ ఫ్రైడే. అది మీ జీవితాల్లో ఒక చీకటి శుక్రవారమే ఇది. మంచి శుక్రవారం ఎంత మాత్రం అనబడదు ఇది. ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నా పాపముల కొరకే, నేను చేసిన అపరాధములను బట్టే నీవు సిలువలో మరణించావని ఆయన వద్దకు ఎవరు వస్తారో వారికే ఇది నిజమైన గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే పిలవడానికి గుడ్ ఫ్రైడే అంటున్నావు, కానీ అది నీ జీవితంలో బ్యాడ్ ఫ్రైడేగానే మిగిలిపోతుంది. దాన్ని గుడ్ ఫ్రైడేగా ఈ రోజైనా మార్చుకుంటే ఆశీర్వదించబడతావు. ఆ తర్వాత ఆ మాట అంటూ ఆ దొంగ పలుకుతున్నాడు. ఆ దొంగకు జవాబిస్తున్నాడు. ఏమని? దొంగ ఏమని పలికాడు? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, ముందేమన్నాడు? యేసు అంటే అర్థం రక్షకుడు. ఆయన అన్న సంగతి గుర్తించాడు దొంగ. యేసు అంటే రక్షకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. ఇప్పుడు చచ్చిపోతున్నాడు ఆయన. చచ్చిపోతున్నప్పుడు ఏమంటున్నాడు ఆ దొంగ? నీవు నీ రాజ్యముతో రాబోతున్నావు. యేసు, నీవు సామాన్యుడు అనుకుని దూషించానయ్యా, నీవు సామాన్యుడు కాదు. చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై నీ రాజ్యంతో నీవు ఒకరోజు భూమి మీదకి వస్తావు. రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నాడండి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీకు రాజ్యం ఒకటి ఉంది అన్న సంగతి దొంగకు అర్థమైంది. మనం అనుకుంటున్నాం, మనం జీవించే ఈ రాజ్యమే మన రాజ్యం అనుకుంటున్నాం కదా. ఇది ఎవరి రాజ్యం? కానీ అలా అనుకుంటున్నావా చెప్పండి? పైకి ఏవో సాతాను రాజ్యం అంటున్నాం, కానీ మనం అలా అనుకుంటున్నావా? ఇది మన లోకం కదా, ఎవడి లోకం వాడిది అన్నట్టు. ఇది మన లోకం, మన రాజ్యం, ఇక్కడే ఉంటాం శాశ్వతంగా. కాదు, ఇది శాశ్వత రాజ్యం కాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. దొంగకు అర్థమైందండి. సమాజంలో గౌరవం లేని దొంగకు అర్థమైంది. ఒక రాజ్యం ఉంది, అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యముతో ఆయన రాబోతున్నాడు. అక్కడే నా జీవితం శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు. అక్కడ ఉండకపోతే శాశ్వతంగా నరకములో ఉంటానన్న సంగతి కూడా అర్థమైంది. ఆ శాశ్వత రాజ్యాన్ని ఆయన పోగొట్టుకోలేదు ఆ దొంగ అంటున్నాడు, తండ్రి యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని చెప్పాను. ఆయన వానితో అన్నమాట రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో. ఈ రెండవ మాటలో ఏమిచ్చాడు? మొదటి మాటలో క్షమాపణ, రెండవ మాటలో ఇలాగంటాం, మోక్షరాజ్యం కదండి. ఏ రాజ్యం? మోక్షరాజ్యం. నేడు నీవు నాతో కూడా, నీవు అన్నావు కదా, అక్కడే ఉంటావు నాతో కూడా. క్షమాపణ పొందిన వారికి మోక్షం దేవుడిచ్చేవాడు. పరలోక రాజ్యం అది అనేక రకాలుగా మనం మోక్షం అంటాం, స్వర్గం అంటాం, అన్నీ ఒకటే పర్యాయ పదాలు.
మోక్ష మార్గానికి వారసుడయ్యాడు. క్షమాపణ ద్వారా. ఎలాగయ్యాడు? క్షమాపణ, దేవుడు క్షమించుట ద్వారా. ఇప్పుడు మూడవ మాట ఎద్దుకొద్దాం. ఒక మాట, పశ్చాత్తాపడిన తరువాత పాప క్షమాపణ, మోక్షం, ఇది వాగ్దానం చేశాడు దేవుడు కదా. దీంట్లో ఏముంది? ఇంకొక మాట కలుపుకోవచ్చు. దీన్ని ఏమనొచ్చు? వాగ్దానం. అప్పుడు జరగలేదు అది. ఈ వాగ్దానం మనకు కూడా ఉందా లేదా? ఆయన నమ్మిన వారందరికీ ఈ వాగ్దానం ఉంది అన్నాడు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు ఉంది అన్నాడు. వాగ్దానం ఏ ఒక్క జాతికో ఏ ఒక్క జనాంగానికో సంబంధించింది కాదు, అందరికీ. అది అందరికీ ఆ వాగ్దానం. పాపక్షమాపణ, పశ్చాత్తాపడ్డాడు, మోక్ష మార్గాన్ని ఇచ్చాడు, క్షమించి ఆయన వాగ్దానం కూడా చేస్తున్నాడు. పరలోకములో నీవు నాతో కూడా ఉండబోతున్నావు అని వాగ్దానం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. పౌలు ఈ మాటను ప్రస్తావిస్తాడు. 4:8 ఎఫెసీ. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క కింది భాగమునకు, అంటే దాని అర్థము భూమి యొక్క కింది దిగువ భాగములో పరదైసు అని ఉంది. పాత నిబంధన భక్తులందరూ అక్కడికే చేర్చబడ్డారు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు మాత్రమే పరలోకానికి. అందుకే ఈ దొంగ పరదేశుకు వెళ్ళాడు. అందుకే నేడు నీవు నాతో కూడా పరలోకములు అనలేదు, పరదేశులో ఉంటావన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పాత నిబంధన భక్తులందరినీ చెరను చెరగా తీసుకొని గొర్రెపిల్ల రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కాకుండా, రక్తము చిందించబడకుండా ఏ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. అందుకే ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆయన భూమి దిగంతములకు వెళ్ళి అక్కడ ఉన్న పరదేశులో ఉన్న పాత నిబంధన భక్తులను, ఆ వారితో పాటు ఈ దొంగను కూడా తీసుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకములో ఉంచాడు. ఇంకా పరదేశు లేదు, మనం పరదేశుకి వెళ్ళాం, నేరుగా పరలోకానికే. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు పరదేశు ఉంది, యేసుక్రీస్తు శిలువ మరణము తర్వాత పరదేశు ఇంకా లేదు, పరలోకమే. కాబట్టి అక్కడ ఆ మాటలు చూస్తాం. ఆయన పరదేశుకు. 4వ మాట ఎద్దుకు వద్దాం చూడండి. 3వ మాట 19:26 యోహాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. చాలు. తర్వాత శిష్యులను చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఎవరు ఆ శిష్యుడు? యోహాను కదా, యోహాను. ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చేది. ఇప్పుడు మరియమ్మ ఉంది. యేసు ప్రభు తర్వాత ఎంతమంది సోదరులు? ఎంతమంది? యేసు ప్రభు తర్వాత మరియమ్మ యోసేపులకు జన్మించిన వారు 4 పేర్లు. యాకోబు, యోధ అందరికీ తెలుసు. యోసేపు, సీమోను. అది యాకోబు, యోధ 2 పత్రికలు రాశారు వాళ్ళు. యాకోబు పత్రిక రాసింది యేసుక్రీస్తు తర్వాత మరియమ్మ గర్భంలో జన్మించిన వాడే. యోధా పత్రిక రాసింది కూడా యేసుక్రీస్తు తర్వాత మరియమ్మ గర్భంలో జన్మించారు. వాళ్ళిద్దరూ కాక యోసేపు, సీమోను అనే 2 ఉన్నారు. మొత్తం 4 యేసుక్రీస్తు తర్వాత. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కంటే ఈ 4 యోసేపు, మరియమ్మలకు జన్మించిన వారు. ఇప్పుడు శిలువ మ్రాను మీద వేలాడుతుంటే ఎదురుగా తల్లి కనబడుతుంది. బాధ్యతను యోహానికి ఎందుకు అప్పగించాడు? చెప్పండి, యోహానికి ఎందుకు అప్పగించాడు? ప్రేమించిన శిష్యుడు సరిలే, రక్త సంబంధికులు ఉన్నారు కదా. మరియ భర్త యోసేపు ఉన్నాడా లేదా? యోసేపు ఉన్నాడు కదా, మరియ భర్త ఉన్నాడు కదా. తర్వాత ఇంకా కొడుకులు ఉన్నారు కదా, సొంత కొడుకులు ఉన్నారా లేదా? యాకోబు, యోధా, యోసేపు, సీమోను, వాళ్ళకి కదా అప్పగించాల్సింది.
ఆయన సొంత వారు ఆయన్ని నిరాకరించారు. కొంతమంది పండితులు అంటారు అప్పటికి యోసేపు బ్రతికి లేడంటారు. బ్రతికి ఉన్నా కూడా వీళ్ళ 5 మరియా యేసును అంగీకరించినట్టుగా ఈ 5 అంగీకరించారా? ఆయన కుటుంబంలో ఉన్న వారు ఆయన అంగీకరించలేదు. తర్వాత ఆయన అంగీకరించారు. ఆయన శిలువ మరణం పొంది పరలోకానికి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ మిగతా 4 సహోదరులు యేసుక్రీస్తును అంగీకరించారు. వారిలో యాకోబు పత్రిక రాశాడు, యాకోబు పత్రిక. యూదా ఒక పత్రిక రాశాడు. యాకోబు యెరూషలేము సంఘానికి పెద్దగా ఉన్నాడు చానాళ్ళు, మొదటి శతాబ్దంలో ప్రారంభ దినాల్లో. కానీ మరియ భర్త అయిన యోసేపుని గురించిన ప్రస్తావన ఎక్కడ లేదు. పండితులు అంటారు యేసుక్రీస్తు శిలువ మరణాని సమయంలోనే అతను చనిపోయి ఉండవచ్చు, మనకు తెలియదు, మేబీ. ఎందుకంటే అతని ప్రస్తావన ఎక్కడ లేదు. తర్వాత మరియమ్మ ప్రస్తావన కనపడుద్ది, మీరు గమనించండి. మిగతా సహోదరుల ప్రస్తావన కూడా కనపడుద్ది. వారు మేడగదిలోనికి వెళ్ళి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులు అంటాడు. ఎక్కడ యోసేపు ప్రస్తావన లేదు. బహుశా అప్పటికి చనిపోయాడేమో, మనకు తెలియదు. ఎవరు ఆయన యుద్ధ లేరు. యోహాను మాత్రమే ఉన్నాడు అంటానికి 16:32 చూడండి. యోహాను సువార్త 16:32లో యేసు తాను ప్రేమించిన శిష్యుడిగా యేసు వారిని చూచి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారని ముందే చెప్పాడు 16వ అధ్యాయం. ఇంకా పట్టబడలేదు అప్పటికి. అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పాడు. కానీ యోహాను ఆయన్ని విడిచి వెళ్ళలేదు. చివరి వరకు ఆయనతోనే ఉన్నాడు, సమాధి చేసేంత వరకు. కాబట్టి ఎవరికి అప్పగిస్తాడు ఇప్పుడు చెప్పండి? వీళ్ళ లేరు. యాకోబు, యోదా, యోసేపు, సిమియోన్ అనేవాళ్ళు అడ్రస్ లేరు. తల్లి అక్కడ కనపడుతుంది. వ్యతిరేకంగా ఉన్నారు యేసుక్రీస్తుకు వాళ్ళు. అందుకే యోహానుకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చిన వాడుగా, కుటుంబ బాధ్యతను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత 4వ మాట, త్వరగా వెళ్ళిపోదాం, సమయం అయిపోయింది. 4వ మాట 27, మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా ఏలీ ఏలీ లామా సబక్తాని, ఇది ఏ భాష చెప్పండి? ఏ భాష? పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో వ్రాయబడింది. బట్ ఏలీ ఏలీ లామా సబక్తాని అనే భాష ఏ భాష ఇది? అరమిక్. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా అరమిక్ భాష మాట్లాడేవాళ్ళు. అందుకే ఆయన అరమిక్ భాషలో ఈ మాట పలికాడు. ఇది గ్రీకు భాష కాదు, అరమిక్ భాష ఇది. ఏలీ ఏలీ లామా. అందుకే, ఎందుకంటే ఆ అరమిక్ భాష వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది లేరు అక్కడ. అందుకే ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడు అన్నారంటే దానికి అర్థం ఏంటి? అదే గ్రీకు భాష అయితే అది వాళ్ళకి అర్థమై ఉండేది. కానీ ఆయన భాష వాడికి అర్థం కాలేదు. అందుకే ఈయన ఏలియా అని పిలుస్తున్నాడు అన్నారు. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే దేవాదేవ నన్నేలా చేయి. అరమిక్ భాషలో ఆయన ఈ పదాలు పలికాడు. ఆ పదాలు అరమిక్ భాషలో ఈ పదము యొక్క భావాన్ని మనం చూస్తే నా దేవ అనే దేవ అని, ఇది దీని భావం ఏంటి? ఈ పదం అంటే సమాప్తము అనే మాట. క్షమించండి, నా దేవ నన్నేలా
చేయి విడిచితివనే మాట 5వ మాట కదా. క్షమించండి, నేను ఇది పరిత్యాగ పదం. ఏం పదం ఇది? పరిత్యాగ పదం. చెయ్యి విడిచిపెట్టడం, పరిత్యగించడం, విడిచిపెట్టడం. భార్యాభర్తలు విడాకులు అంటారు కదా, దాన్ని పరిత్యాగ పత్రం అంటారు. బైబిల్ భాషలో పరిత్యాగ పత్రం అంటారు. ఇక్కడ ఎడబాటు పదం కదా ఇది. దేవుని చేత, తండ్రి చేత చెయ్యి విడవబడుట, ఇది ఎంత భయంకరమో అది వేదనతో పలుకుతున్నాడు. నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచింది. ఎడబాటు, ఈ ఎడబాటు కూడా ఆయన భరించాడు. వాస్తవానికి దేవునికి ఎడబాటుతో ఉంది మనం. ఒకరోజు మన చెయ్యి విడిచిపెడతాడు ఆయన. ఎప్పుడు విడిచిపెడతాడు చెయ్యి చెప్పండి? ఎప్పుడు విడిచిపెడతాడు? ఇప్పుడు ఆయన చెయ్యి మనల్ని పట్టుకొని ఉన్నాడా లేదా? నమ్మినా నమ్మకపోయినా నీవు దేవునికి వ్యతిరేకంగా ఆయన్ని నిందిస్తూ దూషిస్తున్నా ఇంకా నీ చెయ్యి ఆయన చేతిలోనే ఉంది. దాని అర్థం ఏంటంటే నీవు బ్రతికున్నావు. ఆయన చేతిలో నుండి చెయ్యి జారితే మంది అది భయంకరమైన వేదన, అదే పాతాళ వేదన. ఆ పాతాళ వేదన మనము మన పాపములను బట్టి అనుభవించవలసిన ఆ పాతాళ వేదన ఎక్కడ అనిపించాడు? ఆయన సిలువలో అనిపించాడు. అందుకే మీరు గమనించండి, మొదటి 3 పదాలు పలికేటప్పుడు ఆయన ఏమని పలికాడు? మొదటి పదం తండ్రి అన్నాడు కదా, అంతేనా? తర్వాత 2వ పదం నేనే నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. అది వ్యక్తితో మాట్లాడిన మాట, అవునా? లాస్ట్కి వచ్చేళ్ళకి ఏమన్నాడు? తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. మొదట తండ్రి అన్నాడు, ఆఖరిలో తండ్రి అన్నాడు. కానీ 4వ మాట మాట్లాడేటప్పుడు మాత్రము తండ్రితో మాట్లాడిన మాటలు ఈ 3. మధ్యలో చెయ్యి విడిచినప్పుడు ఏమన్నాడు? తండ్రి కుమారుల బంధం తెగిపోయింది. అక్కడ నీ స్థానములో నా స్థానములో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనకేమవుతాడు? మనకు దేవుడు కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే తండ్రి బంధాన్ని పరిత్యగించుకున్నాడు ఆయన. తండ్రి తన కుమారునితో పరిత్యగించుకున్నాడు. కుమారుని బంధం, కుమారత్వం తెగిపోయింది. అందుకే తండ్రి అనలేదు ఇక్కడ. నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచిన తర్వాత ఇంకా తండ్రికి కుమారునికి సంబంధం లేదు. నీవు ఒకవేళ అనొచ్చు కదా, ఈ ఆలోచన లేకుండా ధనవంతుడు పాతాళానికి వెళ్ళి తండ్రివైన అబ్రహాము అంటున్నాడు. తండ్రి కుమారుల సంబంధం తెగిపోతేనే పాతాళానికి వెళ్ళేది ఎవడైనా. ఆ తండ్రి కుమారుల సంబంధం ఉన్నంత వరకు నీవు పాతాళానికి అప్పగించబడలేదు. ఇంకా నీవు నేను పాతాళానికి వెళ్లకుండా బ్రతికే ఉన్నామంటే ఆ తండ్రి కుమారుల సంబంధం పరిత్యగించుకుంటామా? దాన్ని ఇంకా ఎక్కువ అనుబంధం కలిగేటట్టుగా చేసుకోవాలో మన చేతిలో ఉంది. అది పరిత్యాగాన్ని గురించిన పదంగా మనం చూస్తాం. విడిపోతున్న దృశ్యం కనబడుతుంది ఆ పదంలో. 5వ మాట చూద్దాం రండి, సమయం అయిపోయింది, ముగిస్తాను. 5వ మాట త్వరగా. ఎన్ని గంటల దాకా ఉండాలి ఈరోజు యాక్చువల్గా? గట్టిగా చెప్పండి. 3 గంటల దాకా ఉంటామని వాళ్ళు చేతులు ఎత్తండి. మేము 3 4 మాట్లాడతాం వాక్యం. ఒకళ్ళే ఎత్తారు చెయ్యి, 3 ఎత్తారు అంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతామనేక. అది వాస్తవంగా అయితే గుడ్ ఫ్రైడే రోజు అంటే అంతసేపు ఉండాలని రూల్ ఏమి లేదులే, కానీ 3 గంటల దాకా ఉంటే చేతి చిరకు కూడా తాగాలి. అది కూడా ఉండేవాళ్ళు 3 గంటల దాకా ఉండేవాళ్ళకి ఏముంటుంది? కొరడా దెబ్బలు, చేతి చిరక కదా. పశ్చాత్తాపడి పరలోకానికి వెళ్ళండి, ఆయన శిలువ మరణం పొందితే. మన ప్రబుద్ధులు ఏమి రోజులు పాటిస్తున్నారు చెప్పండి? శ్రమ దినాలు. ఎవరి శ్రమ అది? ఆయన శిలువలో అనుభవించింది ఎవరి శ్రమ? ఆయన శ్రమ, నీ శ్రమ, నా శ్రమ. మన పాపములను బట్టి ఆయన శిలువలో మరణిస్తే
ఆయన శ్రమ దినాలు నువ్వు పాటించాలంటే మరి నిన్ను గుడ్ ఫ్రైడే రోజు ఏం చేయాలా? 40 రోజులు శ్రమ దినాలు పాటించిన తర్వాత గుడ్ ఫ్రైడే రోజు ఏం చేయాలి? నిన్ను యాలదీయాలా పైనుంచి కిందకి ఒక్కొక్కడిని. ఈ శ్రమ దినాలు పాటించే వాళ్ళందరినీ గుడ్ ఫ్రైడే రోజు యాలదీయాల. అద్దెకి కొండ మీదకి తీసుకెళ్ళి సిలువ మాను గట్టి యాలదీయాల. బల్లెంతో మేకులతో పడవాలి. మరి అవన్నీ అనుభవించాలి కదా. ఆయన శ్రమ అనుభవించిందే నీ కొరకు నా కొరకు. మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది రక్షించబడి పరలోకానికి వెళ్ళడానికి ఆయన సిలువలో శ్రమ పడితే ఆ శ్రమ దినాలు మేము పాటిస్తామంటున్నారు. ఇప్పుడు నువ్వు శ్రమ దినాలు పాటిస్తుంటే ఆయన పాపం చేశాడా ఏంది? ఇండైరెక్ట్గా అదే కదా అని భావన. తలా తోక లేని వ్యవహారాలు చేస్తున్నామే కానీ అర్థం కావడం లేదు. ఇంకా ఆయన సిలువ మరణం ఏంటో అర్థం కాని జనాలే ఇవి పాటిస్తున్నారు. ఇప్పుడు ఎట్ట ఇల్లు కడతాం, ఇల్లు ఎట్ట మొదలు పెడతాం, అసలుకి ఇవి ఏం రోజులంట? సిగ్గుపడాలి. అన్యులను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. అసలు వాళ్ళు మనల్ని తిడతారు, ఇంకా మీరు కూడా అయ్యే పాటిస్తున్నారు కదా అని. ఇప్పుడు చేయకూడదు బ్రదర్, పెళ్ళి ఇప్పుడు పెట్టుకోకూడదు. ఇంకా కొంతమంది నగలు కూడా పెట్టుకోరు సహోదరులు, బైబిల్ మిషన్ వాళ్ళు. బైబిల్ మిషన్ ఇక్కడ లేదు, అందుకే చెప్తున్నా ధైర్యంగా. బైబిల్ మిషన్కి వెళ్ళేవాళ్ళు 40 రోజులు మంచి గొడ్డలు వేసుకోరు, తిండి మాత్రం 3 పూట్ల శుభ్రంగా తింటారు. మరి అది కూడా చెయ్యాలి కదా. యేసు ప్రభు 40 రోజులు ఏమేం చేశాడో అవన్నీ చేయాలి నువ్వు. కొరడా తీసుకొని 4 బాత్తే అప్పుడు పాటించేవాడు ఎవడో పాటించినవాడు తెలుసుద్ది. వందన వాళ్ళు ఊరు వెళ్తే తెలుసుద్ది మీ కాడ. అది సిలువ లాగుతుంటే కొరడా తీసుకొని కొడతారంట. వాళ్ళ నాన్న మీద కోపం ఉంటే వాళ్ళ కొడుకు ఒకసారి రేల కొట్టాడు. అది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నామే కానీ ఆయన సిలువ మరణం, ఆ ఘోర మరణం పొందాడు మన కొరకు అనే ఆలోచన లేకుండా నవ్వుల పాలు. ఇది అపహాస్యం చేయటం కాదా? ఇది చెప్పండి, ఈ శ్రమ దినాలు పాటించడం అనేది అపహాస్యం చేయటం కాదా? ఆయన సిలువ మరణాన్ని నువ్వు హేళన చేస్తున్నావు, అపహాస్యం చేస్తున్నావు. అపహాసకులు కూర్చుండు చోట సిలువ మరణం అర్థం కాలేదు ఇంకా ప్రజలకి, అనేక మందికి. కాబట్టి 5వ మాట ఎందుకు వెళ్దాం చెప్పండి. ఒక మాట దానికి నా దేవ అది ముందుగానే ఆ మాట ప్రస్తావించబడింది. యెషయా కీర్తన గ్రంథం 22:1 మనకు తెలిసిందే, దేవాదేవన నేల, అది ముందుగానే ప్రవచించబడింది. 5వ మాట ఎందుకు వద్దాం. యోహాను సువార్త 19:28. అటు తరువాత నేను దప్పిక కొనుచున్నానని నేను దప్పిక కొనుచున్నాను. ఇది బాధతో అన్నమాట. ఇది దప్పికతో బాధతో అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఆయన శ్రమ అనుభవిస్తూ, మన శ్రమ అనుభవిస్తూ ఆయన దప్పిక కొన్నాడు. ఆ మండుటెండలో ఆయన దప్పిక కొన్నాడు. నేను ఇదివరకు కూడా చెప్పాను, యేసుక్రీస్తు దాహము అడిగింది 2 సార్లు 33 సంవత్సరాల కాలంలో. 1 సమరయ స్త్రీని అడిగాడు దాహం ఇమ్మని, 2 సిలువ మ్రాను మీద అడిగాడు. సమరయ స్త్రీని దాహమిమ్మని అడిగాడు. ఆయన దాహాన్ని ఆమె తీర్చిందా, తీర్చలేదా? ఆయన దాహం ఏంటి? సర్వమానవాళి రక్షించబడమే ఆయన దాహం. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి దాహం ఇమ్మని అడిగాడు. ఆయన దాహం ఇవ్వడం అంటే మామూలు నీళ్ళు ఇవ్వడం అనుకుంది. కాదు, ఆ నీళ్ళు కాదమ్మా, నేను జీవజలాన్ని ఇవ్వగా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు. నీవు పశ్చాత్తాపడి నా కొరకు జీవించడమే నా దాహం తీర్చడం. అందుకే సిలువ మ్రాను మీద ఆయన దాహం ఇమ్మని అడిగాడు. ఎవరిని అడిగినట్టు చెప్పండి? ఎవరిని అడిగాడు? సర్వమానవాళిని అడిగాడు ఆయన దాహం తీర్చమని. నీవు రక్షించబడి పాపక్షమాపణ పొంది ఆయన బిడ్డవైతే ఆయన దాహం తీరుతుంది. ఎందాక ఆయన దాహంతోనే ఆ సిలువ మ్రాను మీదే ఉంచుతావు సంవత్సరాల తరబడి? ఎందాక ఆయన దాహం తీర్చకుండా ఉంటావు? దాహమిమ్మని అడిగిన వాడు
ఇశ్రాయేలు ప్రజలకు బండలో నుండి నీళ్ళు ఇచ్చినవాడు కాదా? సమరయ స్త్రీకి జీవజలములు ఇచ్చినవాడు కాదా? హాగరుకు జీవజలముల బుగ్గలు ఇచ్చినవాడు కాదా? నీటిని ద్రాక్షారసముగా మార్చిన, మధురమైన ద్రాక్షారసంగా మార్చిన వాడు దాహమిమ్మని అడుగగా ఏమిచ్చారు ఆయనకి? చేదు చిరక. చేదు చిరకనిచ్చారు. అంగీకరించాడా? చేదు చిరక. చూడండి 69వ కీర్తన 21వ వచనం. 69, 21. త్వరగా, టైం అయిపోయింది. త్వరగా 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. 3 గంటల దాకా ఉంటామన్నారుగా, గేట్లు వేసేయండి వెనక పోకుండా. వారు చేదును నాకు, ఎప్పుడు రాశాడు ఇది? 700 సంవత్సరాల ముందు కీర్తన గ్రంథంలో 69, 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. చేదు చిరకను త్రాగనిచ్చారు నాకు దప్పిక అయినప్పుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దాహమిమ్మని అడుగుతున్న స్వరం నీకు కనబడుతుందేమో. నీవు చేదు చిరకిచ్చి వెళ్ళిపోతావా? నీ జీవితాన్ని ఆయనకు జీవజలముగా అర్పిస్తావా? ఆలోచన చేసుకో. అదే 22:15 కూడా ఒక మాట చూడండి. 22 కీర్తన 22:15. నా పొలము ఎండిపోయి, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకునేను. ఇది 700 సంవత్సరాల ముందే ప్రవచనం. ఆ చేదు చెరకు ఎప్పుడైతే ఆ నాలుక తగిలిందో, నాలుక స్ట్రక్ అయిపోయింది, దవడను అంటుకొని పోయిందంటే దాని అర్థం ఏంటి? నాలుక కదిలించలేకపోయాడు, స్ట్రక్ అయిపోయింది. ఎంత వేదన అనుభవించాడో చూడండి శిలోమ్రాను మీద. కాబట్టి ఆయన దాహము తీర్చవలసిన బాధ్యత మనది అయి ఉంది. 6వ మాట 19:30 యోహాను సువార్త. సమాప్తమైనది, సమాప్తమైనది. ఈ పదం ఇది గ్రీకు పదం. గ్రీకు పదములో నుండి తర్జుమా చేయబడింది సమాప్తమైనదని. గ్రీకులో టే లే స్టై, టే లే స్టై. ఈ పదం గుర్తుపెట్టు. టే మరలా కూడా టే లే స్టై. సేకి టావొత్తు, కింద ఇంకొకటి ఇట్లా ఉంటుంది. ఏంటిది? నావొత్తు. నావొత్తు కాదు, ఇటు ఉంటుంది, ఇట్టుండే తావొత్తు. అయిత్తం, అయిత్తం, అయిత్తం. సేకి టావొత్తు అయిత్తం ఉంటుంది. టే లే స్టై. ఇది గ్రీకు పదం. దీన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే సమాప్తమైనది అని వచ్చింది. గ్రీకులో ఈ టే లే స్టై అనే పదానికి భావం ఏంటని చూస్తే పూర్తిగా చెల్లించబడింది అని దాని అర్థం. పూర్తిగా రుణము తీర్చబడింది అంట. పూర్తిగా చెల్లించబడింది అంటే పాపానికి, మానవ పాపానికి ప్రాయశ్చిత్తం పూర్తిగా యేసుక్రీస్తు ఆ రోజు శిలువ మరణించాడు కాబట్టి ఆ రోజు ఉన్న వాళ్ళందరికీ మారు మనసు, మనకు రాదనుకుంటున్నారు. అందుకే ఆ పదం అక్కడ వాడబడింది. గ్రీకులో వాడబడిన పదం యొక్క భావం ఏంటంటే పూర్తిగా చెల్లించబడింది. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాం, ఒకే ఒక బలి, సదాకాలము నిలుచు బలి. ఆయన మనందరి పాపమునకు ప్రాయశ్చిత్తము పూర్తిగా చెల్లించేశాడు శిలువ మ్రాను మీద. ఇక ఏ సందేహపడాల్సిన అవసరం లేదు అని దాని భావన. కాబట్టి మన రుణము తీర్చాడు, పాపి రుణము తీర్చబడింది. నీవు ఇంకా పాపిగానే ఉండాల్సిన అవసరం లేదు, నీ రుణం తీర్చేశాడు ఆయన. నీవు ఆయన యొద్దకు రావచ్చు, పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా తీర్చబడతావు అని దాని భావన. 7వ మాట ఎత్తుకొద్దాం. యోహాను వార్త 23 సమాప్తమైనదనే మాటకు 3 రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి ఊరికే. యోహాను వార్త 17:4. యోహాను సువార్త 17:4. 6వ మాటకు 3 రెఫరెన్స్లు రాసుకుంటూ ఒకళ్ళు చదవండి. 17:4.
చేయుటకు నీవు ఏవి సమాప్తం చేశాడంటే 3 పనులు 3 చేశాడు సమాప్తం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు అప్పగించబడిన పనిని ఎలా చేశాడంట? సంపూర్ణముగా నెరవేర్చాను. టేటేలేస్టై అనే పదం యొక్క భావం సంపూర్ణంగా నెరవేర్చాను అంటే, ఒకటి, తండ్రి పని చేయడం సమాప్తం. ఏ పని కొరకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని సమాప్తం చేశాడు. ఆ తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకై 19వ అధ్యాయం లూకా సువార్త 10 చూడు. అదే నశించిన దానిని వెదకి రక్షించడం. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి అని చెప్పాడు. మనుష్య కుమారుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడం కూడా ఏమైంది? సమాప్తమైపోయింది. రక్షణ నువ్వు పొందడమే ఆలస్యం. ఇంకా దాని కొరకు నువ్వేం చేయాల? ఆయన అన్నీ సమాప్తం చేశాడు. రక్షణను సిద్ధపరిచాడు. తండ్రి పనిని ముగించాడు. రక్షణ కార్యాన్ని ముగించాడు. 3వ రెఫరెన్స్ చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆమె ఏమేమి నెరవేర్చబడ్డాయి ఆ మాటలు 3 చెప్పుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందువలన ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచాడు. అక్కడ మనకు మాట కాండి, ఉచితముగా నీతిమంతులని యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడే స్థితి దేవుడిచ్చాడు. 7వ మాట ఎత్తుకొద్దాం. 7వ మాట ఏంటి? ఇందాక నేను ఒక మాట చెప్పాను. మొదటి మాట తండ్రి అని సంబోధించాడు. 4వ మాటకు వచ్చేలోకే ఏమైంది? విడిపోయారు కదా. తండ్రి కుమారులు చెయ్యి విడిచిపెట్టాడు. నా దేవా నా దేవా నన్ను చెయ్యాలా విడిచావన్నాడు. మరలా ఆ విడిపోయిన తండ్రి కుమారుల కలయిక చివరి ప్రార్థనలో కనబడుతుంది. ఏమంటున్నాడు చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి, మరలా పరిత్యజించబడిన స్థితిలో నుండి పునరుద్ధరించబడుట. ఈ మాటలో పునరుద్ధరించ మరలా కలయిక కదండి, పునః కలయిక అనవచ్చు దీన్ని. మరలా కలుసుకోవడం కదా, చేరుకోవడం. చదవండి. నీ చేతికి నా ఆత్మను. 4వ మాట ఏమన్నాడు? నా చెయ్యి ఎలా విడిచావంటే 2 చేతులు దూరం అయిపోయాయి. మరలా ఇప్పుడు ఏమంటున్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. ప్రియులారా, మన ఆత్మ ఆయన చేతిలో ఉంది, మర్చిపోవద్దు. మన ఆత్మ ఆయన చేతికి అప్పగించబడుతుంది ఒకరోజు. ఆ అప్పగించబడినప్పుడు ఆయన చేతికి మన ఆత్మను పాతాళములో విడిచిపెడతాడా, పరలోకానికి తీసుకువెళ్తాడా, ఆయన చేతిలో ఉంటుంది. మన చేతిలో లేమిది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్నాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట 31:5 చూడండి, దానికి సహాయకరంగా. కీర్తనలు 31:5. నా ఆత్మను నీ చేతికి, దావీదు ప్రార్థన చేసి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను విమోచించేవాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నిన్ను పాపము నుండి, శాపము నుండి, శిక్ష నుండి విమోచించాలని ఆశపడుతున్నాడు.
నీ ఆత్మను పాతాళవశం చేసుకుంటావా? ఆయన చేతికి అప్పగిస్తావా? దావీదు చేస్తున్నాడు చక్కటి ప్రార్థన. ఆ ప్రార్థన నీవు నేను చేసి వెళ్తే ఎంత బాగుంటుంది. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నేను నీ కొరకు జీవిస్తాను. ఇక నా కొరకు ఇంత వేదన అనుభవించావా, ఇక నీ కొరకు నేను జీవిస్తానని మనం ఆయనకు సరెండర్ చేసుకోవడం, అప్పగించుకోవడం ఆశీర్వాదకరం. మనకు వచ్చినాన్ని చూసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన చేతికి అప్పగించబడిన వారు ఎంత భద్రతలో ఉంటారు. 29-30 వచ్చినారు. యోహాను సువార్త 10. నా తండ్రి చేతిలో నుండి ఎవరును, ఒకసారి నీ చెయ్యి దేవుని చేతిలో పెట్టావనుకో, నీ ఆత్మను తండ్రి చేతికి అప్పగించావనుకో, ఆయన చేతిలో నుండి వాటిని అపహరించగలిగిన వాడెవడు లేడు. సాతాను వల్ల కూడా కాదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చేతికి అప్పగించి వెళ్ళిపోతావా? ఆయన చేతికి అప్పగించుకోకుండానే వెళ్ళిపోతావా? ఆలోచన నీకే వదిలేస్తున్నావు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. హరిబాబు గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరమందున మా దేవ, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ప్రపంచమంతా తండ్రి ప్రభువా, దేవాతి దేవుడు అయిన మీరు తండ్రి ప్రభువా, మానవాళి కొరకై, మానవులను విమోచించడం కొరకై ఈ లోకానికి దిగివచ్చి కలువరి శిలువలో మరణించిన దినముగా జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ త్యాగ